ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంత విస్తృతంగా చేయాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది అసలు? ఏ ఇన్స్పిరేషన్తో కలిగింది అంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆలోచన ఎప్పుడైనా అన్నిందా? ఎట్లా నాన్నగారి ఇన్స్పిరేషన్తో అప్పుడు ఏదైనా చేద్దాం అనుకున్నారా? ఎలా మొదలైంది అంటే? దిస్ ఇన్స్పిరేషన్ స్టోరీ అనేది చంద్రబాబు నాయుడు గారు 1997లో ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రారంభించారు. ఆయన మినిస్టర్ అయిన తర్వాత హీ కాంట్ హోల్డ్ అ పొజిషన్, సో అట్లా నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన చేశారు. ఆయన ఒక నమ్మకంతో ఆ బాధ్యత నాకు ఇచ్చారు. నేను ఎప్పుడు ఏ బాధ్యత అయినా ఒక బరువుగా నాకు అనిపించదు. అట్లానే హెరిటేజ్ బాధ్యత కూడా అట్లానే ఇచ్చారు. ఇచ్చినప్పుడు నో అన్నో, నేను ఎమ్మటే ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను. నా విల్ పవరే అది నన్ను ముందుకి నడిపిస్తుంది. సో అట్లా నేను ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను ఎంటర్ అయ్యాను. అట్లానే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ దట్ సేవా భావన. నేను తిరిగి నా సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే చాలామంది చూశాను, వాళ్ళు ఎంత సంతోషించేవారో. లైక్ యూనో వాళ్ళు కాళ్ళ మీద పడేవారు, ముద్దు పెట్టుకునేవారు. ఆల్ దట్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అట్లాంటప్పుడు మనకి చాలా సంతోషం, గర్వంగా కూడా ఉంటుంది. ఎస్, వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అట్లా నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసినప్పుడు ఐ స్టార్టెడ్ క్రియేటింగ్, హ్యావింగ్ దట్ ఫీలింగ్స్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ అండి.